మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశం చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు హాజరయ్యారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను ఈ సమావేశంలో చర్చించారు. 15వ ఫైనాన్స్ నిధుల ద్వారా ప్రతి వార్డులో 10 లక్షల రూపాయల అభివృద్ధి పనులు నిర్వహించినట్టు తెలిపారు. అత్యవసర పనుల నిమిత్తం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో దోమల మందు పిచికారీ చేయాలని ఈ సమావేశంలో చర్చించినట్లు కమిషనర్ దేవేందర్ ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు. రామాయంపేట కార్యాలయం ఈరోజు మంత్రి మీటింగ్ జరపబడ్డది. అందులో కూడా గౌరవనీయులైన చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ మరియు వార్డ్ కౌన్సిలర్స్ మరియు మా యొక్క సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఇందులో కూడా ఏదైతే ఎమర్జెన్సీ వర్క్స్ కింద అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ తీసుకోవడం పడ్డది. ఏదైతే మెయింటెనెన్స్ అంటే వాటర్ సప్లై, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, అదేవిధంగా ప్రతి వార్డుకు ఒక 10 లక్షల చొప్పున ఏదైతే పట్టణ ప్రగతికి సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ అవికి మంజూరు చేయడం అనేది ఇదే తీర్మానించడమే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.